ఎవరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని కింద కామెంట్ సెక్షన్ లో పుష్పాని కామెంట్ చేస్తారో వాళ్ళలో ఇద్దరిని సినిమాకి అయితే తీసుకెళ్తానన్నమాట పుష్ప 2 కి. అది కూడా ఫ్రీగా. అయితే వెంటనే కింద పుష్ప 2 అని కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, సబ్స్క్రైబ్ చేసి మొత్తానికైతే పుష్ప 2 ప్రీమియర్స్ అయితే చూసేశాను. సుకుమార్ డైరెక్షన్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అండ్ రష్మిక మందన హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు అయితే విడుదలవుతుంది. వరల్డ్ వైడ్ ఫుల్ క్రేజ్ ఉన్న ఈ మూవీ ఎలా ఉంది అండ్ ఇందులో నటీనటుల పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది, డైరెక్షన్ ఎలా ఉంది అండ్ అలాగే ఓవరాల్ గా మూవీ హిట్ అయిందా ఫ్లాప్ అయిందా అనే అన్ని విషయాల గురించి అయితే మనం మాట్లాడుకుందాం. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చితే వీడియోని ఒక లైక్ చేసుకోండి. అండ్ సినిమా చూసిన తర్వాత నేను ఒకటే ఒక మాట చెప్తాను భయ్యా, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకోండి, మన భాయ్ దుమ్ము దులిపేశాడు అంతే. సినిమా చూసిన తర్వాత జెన్యున్ గా ఒక న్యూట్రల్ ఆడియన్స్ గా అయితే చెప్తున్నాను, సినిమా అయితే అదిరిపోయింది భయ్యా. ఆ ఎలివేషన్ షాట్లు కానీ, ఆ ఎలివేషన్ సీన్స్ కానీ, డైరెక్షన్ కానీ, మ్యూజిక్ కానీ అండ్ మెయిన్ మన భాయ్ అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ మాత్రం పీక్స్ లో అయితే ఉందన్నమాట. ఒక్క మాటలో చెప్పాలంటే పుష్ప 2 ది రూల్ అంతే. వైల్డ్ ర్యాంపేజ్ చేసేసిండు మన అల్లు అర్జున్. నిజంగా భయ్య ఆయన డెడికేషన్ కి, ఆయన నటనకి హ్యాట్స్ ఆఫ్. ఈ సినిమాలో ఆయన నటనకి ఎన్ని మార్కులు వేసినా తక్కువే భయ్య. పుష్ప క్యారెక్టర్ లో జీవించేశాడంతే. స్టార్టింగే జపాన్ ఫైట్ సీన్స్ తో అయితే మొదలవుతుంది. హీరో ఎంట్రీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది అనమాట. అట్లా షిప్ లోంచి కిందకి దిగుతుంటే ఆ గూస్ బంప్స్ అయితే వస్తాయి. డిఎస్పీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అదరగొట్టేశాడు. డిఎస్పీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వింటుంటే బా ఏ ఉందిరా సీను అన్నట్టు అయితే అనిపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ కెమిస్ట్రీ, శ్రీవల్లి అండ్ పుష్ప మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంది. నిజంగా దేవిశ్రీ ప్రసాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పినట్టు వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. శ్రీవల్లి క్యారెక్టర్ లో కానీ, పుష్ప క్యారెక్టర్ లో కానీ మనం వేరే వ్యక్తులను అయితే చూసుకోము వీళ్ళిద్దరు ఉంటే. అండ్ ఆ జాతర ఎపిసోడ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే భయ్య. జాతర ఎపిసోడ్ ఉంటది, ఊర మాస్ అండ్ క్లైమాక్స్ కూడా అదిరిపోతుంది అంతే. ఓవరాల్ గా మూవీ చెప్పాలంటే బాయ్ బ్యాండ్స్ వైల్డ్ ఫైర్ అని చెప్పుకోండి. వైల్డ్ ఫైర్ తగ్గేదేలే, ఏ మాత్రం తగ్గకండి, ఏ మాత్రం తగ్గాల్సిన అవసరం లేదు. చొక్కలు చింపుకునే సినిమా అయితే దింపాడు మన భాయ్. అండ్ కమింగ్ టు ద డైరెక్టర్, సుక్కు సార్, మీరు గ్రేట్ సార్. మీ గురించి చాలా మంది పొగుడుతూ చాలా రకాల మాటలు చెప్తుంటారు, కానీ నేను ఒక ప్రీమియర్ షో చూసిన తర్వాత చెప్తున్నాను, అది కూడా పుష్ప 2 లాంటి హై బడ్జెట్ హైలీ హైప్డ్ మూవీని చూసిన తర్వాత చెప్తున్నాను, మీరు ఈ సినిమాని హ్యాండిల్ చేసిన విధానం మాత్రం చాలా బాగుంది అండ్ చాలా అద్భుతంగా హ్యాండిల్ చేశారు. ఎలివేషన్ షాట్స్ కానీ, ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కానీ, ఎమోషనల్ షాట్స్ కానీ, ఆ టెక్నికాలిటీ కానీ నెక్స్ట్ లెవెల్ అయితే మెయింటైన్ చేశారనమాట సుకుమార్ సార్. ఈ సినిమాకి మీరు పడిన కష్టానికి ఈ మూవీ అయితే బ్లాక్ బస్టర్ అయ్యింది. సో దానికైతే మీకు ప్రతిఫలం దక్కిందని అయితే నేను చెప్పుకుంటున్నాను అనమాట. అండ్ రష్మిక కూడా చాలా బాగా నటించింది. శ్రీవల్లి పాత్రలో ఒదిగిపోయింది అంతే. గ్లామరస్ గా ఉంటుంది అండ్ చాలా చూడముచ్చటగా అయితే ఉంటుంది. అల్లు అర్జున్ చెప్తారు కదా ట్రైలర్ లో ఒక డైలాగ్, పెళ్ళం మాట మొగుడు అంటే ఎట్టా ఉంటుందో ఈ ప్రపంచానికి చూపిస్తానని. సో అట్లా ఉంటది అనమాట శ్రీవల్లి క్యారెక్టర్. ఇందులో ఎక్సలెంట్ అయితే డిజైన్ చేశారనమాట. అండ్ ఈ మూవీలో జగపతి బాబు క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. అండ్ సిద్ధబ్బగా చేసిన రావు రమేష్ క్యారెక్టర్ అండ్ మన మంగళం సీను, ద్రాక్షాయని వీళ్ళందరూ తమ పర్ఫార్మెన్స్ అయితే అదరగొట్టేశారనమాట. పుష్పతో వీళ్ళందరి పేస్ ఆఫ్ అయితే ఎక్సలెంట్ అయితే ఉండబోతుంది. అండ్ ఇంటర్వెల్ సీన్ చెప్తే మీరు నెంబరు, లిటరల్లీ ఏమవుతుంది కనురెప్ప కూడా మూసుకోకుండా ఉంటుందన్నమాట. చాలా బాగా డిజైన్ చేశారు ఇంటర్వెల్ సీన్, అద్భుతంగా అయితే ఉంటుంది. అండ్ క్లైమాక్స్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే డిజైన్ చేశారనమాట. జాతర గెటప్ లో, ఆ అమ్మవారి గెటప్ లో అల్లు అర్జున్ నటన మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది భయ్య. ఆ స్వాగ్, ఆ ఫైట్ చేసే విధానం మాత్రం కేక్ అని అయితే చెప్పుకోవచ్చు. మొత్తానికి నేను ఒకటే మాట చెప్తున్నా, ఇప్పటికి 3సారి చెప్తున్నా, సినిమా మాత్రం అదిరిపోయింది భయ్య. అండ్ కమింగ్ టు ద టెక్నికాలిటీస్, డిఓపి చాలా బాగుంది, మ్యూజిక్ అదిరిపోయింది అండ్ ఎడిటింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. చాలా బాగుంది అనమాట. ఇది నా ఒపీనియన్. అండ్ నేను మీకు సజెస్ట్ చేస్తానంటే ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను, ఖచ్చితంగా వెళ్ళి సినిమాని అయితే చూడండి. మన తెలుగు సినిమా ప్రపంచాన్ని ఏలబోతుంది. అలాంటి తెలుగు సినిమాని మనం అందరం సపోర్ట్ చేయాలి. ఏ హీరో ఫ్యాన్ అయినా, ఏ హీరో ఫ్యాన్ అయినా ఖచ్చితంగా వెళ్ళి సినిమాని సపోర్ట్ చేయండి. మన తెలుగు సినిమాని ప్రపంచ గడ్డ మీద నిలబెట్టండి.